ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుండేదనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట. అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా, ఏ అధికారి అయినా, ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనమందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది. రైతు బాగుండాలని కోరుకుంటుంది. అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ, అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా, మక్కల కొనుగోలు కేంద్రాలైనా, పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి, రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పీ రేట్లను పెంచుతూ వస్తూ ఉంది. రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందున్నటువంటి రేట్ల కంటే, 2014 కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పీ రేట్లను పెంచడం జరిగింది. నేను మిగతా పంటల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈరోజు మనం ప్రారంభించినటువంటి పత్తి కొనుగోలు కేంద్రాల విషయానికి వచ్చినట్టే 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఎంఎస్పీ రేటు, ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది, అబద్ధాలు చెప్పాల్సిన ఏం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి ఎంత ఉండేదంటే 4000 నుంచి 4050 రూపాయలకు పర్ క్వింటాల్ ఉంటుండే. ఇందాక ఒక రైతన్న అడిగిండు, అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి, 6000 ఉన్నాయి, 6000 ఇస్తున్నారు రేట్లని. అధికారులు గమనించాలి. రైతుకు 6000 ఎందుకు ముడుతుంది? భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పీ ఎంత ఉందంటే ఈ లాంగ్ స్టేపుల్ దానికి 8110 రూపాయలు ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు 4000, 4050 రూపాయలు పర్ క్వింటాల్ ఉంటే, మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 11 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజు పత్తికి అదే క్వింటాల్ ధర, ఆ రోజు 4000 ఉన్నటువంటి పత్తి క్వింటాల్ ధర ఈ రోజు 8110 రూపాయలకు పెరిగింది. కాబట్టి దయించి దళారుల వ్యవస్థల్ని తగ్గించుండ్రి. వచ్చే ప్రతి రూపాయి రైతన్నకి న్యాయం చేయాలని నేను 2 చేతులు జోడించి మా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దళారుల పార్టిసిపేషన్ ఎక్కడైతే జరుగుతుందో రైతుకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పత్తిలో తేమ అని గేట్ లోపల పోవడము, గేట్ బయట ఇంకో కొనుగోలు కార్యక్రమం ఉన్నా కానీ నాకో లేకపోతే ఇక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికో, చైర్మన్ గారికో, ఎమ్మెల్సీ గారికో కంప్లైంట్ చేయండి. దళారులకి పంటలు నమ్మి దయచేసి మోసపోవద్దు. మా మిల్లు యజమానులకు కూడా నేను దయించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనేక ఒడిదుడుకులు నడుకొని మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అనేక కష్టాలను ఎదుర్కొంటారు మీరు కూడా. కానీ రైతన్న విషయానికి వచ్చినప్పుడు తేమున్నదనో ఇంకోటి ఉందనో బయటికి పంపించి అదే పత్తి గేట్ బయట ఇంకొక దళారి కొనుగోలు చేస్తున్నాడంటే ఇది భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని మీడియా ద్వారా నేను రైతన్నలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్న నువ్వు అడిగిన